మరి ఇంకొకళ్ళు ప్రశ్న పాట పాడవలసిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనించినాడు శ్రీరాముడు బెత్లెహేములో
సమయంలో మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ గౌతమ్ ప్రత్యేకంగా పాడుపడతారు. అందరం కలిసి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నమా ఒకసారి దగ్గరగా ప్రతి ఒక్కరు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరూ అనాలి. ఇచ్చినటువంటి చుట్టాలుగా పిలవబడిన ప్రతి ఒక్కరు కూడా అనాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. అదందరం కలిసి ఒక పాట పాడుతున్నాం. ఏసై మీకు వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏసై నమ్ముకున్నాక ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళు వెలుగులోకి వస్తారంట. ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళు పరిస్థితులుగా మార్చబడతారంట. ఎవరైతే వ్యాధులతో ఎవరైతే బాధలతో ఉంటారో వాళ్ళ బాధల నుంచి వాళ్ళ వ్యాధుల నుంచి విముక్తి కలిగించినటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఆయన చెప్పాలా? ఎవరైనా ఆయన యేసయ్య. ఓకే, వెరీ గుడ్. ఆసామిని కొలుసుకుంటే స్వామి
చాలా గొప్ప దేవుడు ఎంత రోగమైన స్థితిలో తీసేస్తుందంట అని అందరూ చక్కగిరి నౌలకంట చింతలన్నీ పాపినంట చక్కగిరి నౌలకంట చక్కగిరి నౌలకంట చింతలన్నీ పాపినంట చక్కగిరి నౌలకంట నమ్ముకుంటే స్వామిని తెలుసుకుంటే స్వర్గానికి దారి చూపడానికి ఏసయ్య భూమి పెట్టాడంట. విన్నారా ఈ మాట? మరణానికి గుర్తు చెప్ప కన్ను మూసినాడు సిలువలో నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయనే భూమి మీదకి వచ్చి మన కోసం మరణించిన గొప్ప యేసయ్యను స్తుతిస్తున్నాం. చెప్పండి కదా దారి చూప అడుగు పెట్టు మీద స్వర్గానికి దారి చూప స్వర్గానికి దారి చూప అడుగు పెట్టు మీద స్వర్గానికి దారి చూప మరణానికి బుద్ధి చెప్ప మరణానికి బుద్ధి చెప్ప కన్ను మూత సిలువలో ఉన్న నమ్ముకుంటే స్వామిని కొలుసుకుంటే ఒక్కసారి కనిపిస్తే అడిగింది మనస్ఫూర్తిగా ఆయన పక్కగా మీకు కనిపిస్తారు. సిక్కులన్నీ తీరుకో సక్కనయ్య మొక్కను చూడ ఏసయ్య మొక్కను చూడ సిక్కులన్నీ తీరుకో ఏసయ్య మొక్కను చూడ
అదండి యేసయ్య నమ్ముకుందంట మన జీవితం అంతా వెళ్ళినమాట. ఆయన ముఖము చూస్తే చిక్కులన్నీ తీరిపోతాయంట. ఎంత బాధ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కుటుంబపరమైనటువంటి బాధలు ఉన్నా, వ్యక్తిగతంగా ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, యేసయ్య ఆయన వైపు చూస్తే ఆయన కన్ను దృష్టి మన మీద పడ్డాడంటే ఏమండి చక్కగా మరి మనకి మంచి స్వస్థత కలుగుతుంది. యేసయ్య చెప్తున్నాడు. పాట చిన్న పాట పాడి ముందుకు వెళ్దాం. ఆయన చుక్కల్ని చేసిన దేవుడు, చంద్రులను చేసిన దేవుడు, సృష్టిని అంతా చేసే గొప్ప దేవుడండి. గుంటూరు గట్ట కాళ్ళు ఇచ్చారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చిన గొప్ప దేవుని స్థుతిస్తున్నాం. పాట రాని వాళ్ళు చప్పట్లు కొడుతూ స్థుతించండి. ఈ ఆశీర్వాదం మీ జీవితం మొత్తం మీరు చూడండి కాక. ఆమేన్.
సమయంలో మనకు వచ్చినటువంటి బ్రదర్ కృష్ణ వచ్చి బైబిల్ రీడింగ్ ఒక వాక్య భాగంలో చదువుతారు. దాని తర్వాత మనం నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు సమాధానం వినిపిస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకున్నాం. యేసుక్రీస్తు జనాదరణ ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసుకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగాను ఉండెను. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపములకు రహస్యంగా ఆమెను వినడానికి ఉద్దేశించాను. అతడు ఆ సంగతులను వచ్చి ఆలోచిస్తుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడతాము. ఆమె గర్భవతి ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారు పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టగలను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టగలను. ఈ సమయంలో మనందరము లేచి నిలబడి వాక్యం వినడానికి ముందు చిన్న ఆరాధన పాట పాడుకుందాం. వాక్య భాగానికి ముందు చిన్న ఆరాధన ఒక 2-3 నిమిషాల పాటు చేసి నిల్చోగలిగిన వారు నిల్చోవలసిందిగా మనకి. యేసు నీవే కావాలయ్యా నాకు రావాలి. ప్రతి ఒక్క వచ్చిన పాటు కలుసుకోవడం చెప్పండి. నీవే నాతో వస్తే నీవే ఆజ్ఞాపిస్తే
పరిశుద్ధుల మా దేవ మా రక్షక, ఈ రాత్రి నాయన మీరు మాలోనికి రావాలని మాతో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో నీ కుమారుని అందరూ అంగీకరిస్తారు. వారందరూ నాయన నీ కుమారులు ఉన్నట్లుగా ఇదిగో ప్రభా నీవు అధికారం ఇచ్చే దేవుడు నాయన. తండ్రి కనికరించము, పెదాలతో పాడేవారిగా కాకుండా నాయన హృదయాల్లో నిజమైన ఆశ మాకు దయచేయండి తండ్రి. నాయన మీరు నిజముగా మా జీవితాల్లో నాయన వెలిగించే దేవుడిగా ఉన్నట్టుగా ఈ రాత్రి క్రిస్మస్ సీజన్లో నా తండ్రి నాయన మీ క్రిస్మస్ కాంతులు, మీ క్రిస్మస్ స్థితులు మేము పొందుకోవడానికి సహాయం చేయాలి. నీ బిడ్డలతో ప్రయాసతో నాయన ప్రభు నాయన ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైనటువంటి కూటలు మీరు దీవించండి. మీ నామాన్ని మహిమపరచుకుని ప్రతి బిడ్డకి దీవులు దయచేయండి నాయన. ఇదిగో ఈ రాత్రి ప్రభు నీ సన్నిధిని మేము అనుభవించాలి. మీ నామం మహిమపరచబడాలి తండ్రి. నాయన ఈ గుడిని ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబానికి బిడ్డలకు మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం దీవించి మీరే సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. సౌండ్ స్టాప్ అయ్యింది. మ్యూజిక్ సిస్టమ్ సారీ. యేసు ప్రభు ఆయన మనలోనికి రావాలని, మనతో ఉండాలని ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. కానీ యేసయ్య మనలోనికి రావాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నారు. ఆయన వస్తే, ఆయన మనతో ఉంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా దీవులుగా ఉంటాయి. ప్రభు మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఆయన మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మన చీకటి బ్రతుకులు, మన పాపిష్టి జీవితం అంతా పారిపోయి మనం ఎంతో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారిపోతాం. కాబట్టి యేసయ్య నిజముగా మనం ఈ రాత్రి ఆహ్వానిస్తే ఆయన మనలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. చిన్న పనులు పాడుకున్నాం. యేసయ్య నామం శక్తి కలిగిన నామం, సాక్షి కలిగిన నామం, మొదలున్నాం. యేసయ్య నామం శక్తి గల నామం, సాక్షి కలిగిన నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాక్షి కలిగిన నామం, మధుర నామం. Jai Ram
యేసయ్య మన యొక్క జీవితాల్లోకి వచ్చినప్పుడు మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న పాపములన్నీ కూడా తీసివేస్తాడు. చూసారా, ఈ దినాల్లో రకరకాల భయాలు బయటికి బాగానే ధైర్యంగా కనిపిస్తాం, కానీ ఎన్నో భయాలు. కాబట్టి మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానము, ఈ ప్రపంచానికి మొట్టమొదటి క్రిస్మస్ సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్త ఏంటంటే భయపడకుడి. దేవుని దూత భూలోకంలో చెప్పిన మొట్టమొదటి మాట భయపడద్దు, ఎందుకంటే మీ కొరకు ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన మీ భయములన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. పాపము నుండి, భయము నుండి విడిపించేటువంటి రక్షకుడు ఈ లోకానికి కావాలని దేవుడు చూసి ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన గురించి ముందుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాల్లో కొన్ని కారణాలు, ప్రభు వారి ఈ లోకంలో జన్మించడం మునిపే ఆయన వచ్చి ఈ లోకంలో ఏమి చేస్తాడు, ఏమి చేశాడు. చాలా మందికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏమి ఇచ్చాడు, ఏమి చేశాడు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి, ప్రభు గురించి, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ముందుగానే ప్రభు ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తాడో, ఆయన చేసే కార్యం ఏంటో దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదానము దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, నాయన అడ్డగించే సమస్తమైన చీకటి కార్యములను మీరు లయపరచండి. నీ వాక్కులను నాయన స్వేచ్ఛగా మాకు అనుగ్రహించు. నీ వాక్యం మా హృదయాలు వెలిగించుటకు సహాయం చేయండి. ఈ యొక్క సంబంధమైన దేవత ఇదిగో మా మనోనేత్రకు గుడ్డితనం కలుగు చేసి విడుచున్నాము కానీ గ్రహించలేకపోతున్నాము. ప్రభువా, మా గ్రహింపును తెరవండి నాయనా. ఈ రాత్రి ప్రభువా, ఈ స్థలంలో తండ్రి అయినా నీ సన్నిధిని ఆత్మను మాతో వచ్చి మమ్మల్ని ఎత్తుపట్టుకో. ప్రభువా, నీ సహాయం మాకు దయచేయండి. ఎంతమంది ఆసక్తితో బిడ్డలు నీ వాక్యం వింటున్నారు నాయన, ఈ రాత్రి ప్రభువా వారి హృదయాల్లో నాయనా మీ క్రిస్మస్ ఆనందము పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఈ లోకానికి దేవుడు ఎందుకు ఆయన తన కుమారుని పంపాడో ఇక్కడ యెషయా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి 800 సంవత్సరాల క్రితమే ఒక మాట అంటున్నాడు. ఆయన నన్ను ఎందుకు పంపాడంటే చెరలో ఉన్న వారిని
విడిపించుటకు. చూడండి, యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన చేసిన కార్యములు కొన్ని కూడా ఉన్నాయి. ఇందుకోసము తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపాడో ఇక్కడ తెలియదు. ఇది హోంవర్క్. యేసయ్య ఈ లోకానికి రావడానికి ఆయన తండ్రి ఇచ్చినటువంటి వర్క్ అన్నమాట. ఆ వర్క్ లో మొదటిది ఏంటంటే, చూడండి, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవాను అభిషేకించి. దీనులైన వారు. అందుకనే మొట్టమొదట ఈ క్రిస్మస్ సువార్త, ఈ క్రిస్మస్ వర్తమానము పొలంలో గొర్రెలు కాస్తున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు రాత్రి వేళ వారు తమ మందలను కాచుకుంటున్నారు పొలంలో. ఆ దీనులైనటువంటి ఆ గొల్లల దగ్గరకు దూత వెళ్ళి, గొల్లలారా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు ప్రకటించుచున్నానయ్యా. చూసారా, ప్రజలందరికీ, అందరికే కాదు, క్రైస్తవులకే కాదు, యూదులకే కాదు, ఇశ్రాయేలు దేశస్తులకే కాదు, లోకంలో ఉన్న వారందరికీ, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము ప్రకటించుచున్నాం. ఏమిటా సువార్త? సువార్త అంటే మంచి వార్త. వార్తల్లో చాలా ఉంటాయి, దుర్వార్తలు, చెడు వార్తలు. చూసారా, దుర్వార్తలు, చెడు వార్తలు వినడానికి మనం ఇష్టపడతామా? కానీ అవే మనం కోరుకుంటాం. చెడు చెబుతారా? చూడండి, చెడు వినడానికి మన చెవులు బాగా పనిచేస్తాయి, కానీ శుభవార్త, మంచి వినడానికి మాత్రం మన చెవులు మూసేసుకుంటాం. మేము వినమండి, మాకొద్దండి, మాకేం కావాలా? ముసలమ్మ ముచ్చట్లు కావాలా, చెడ్డ వార్తలు కావాలా, చెడ్డ సమాచారాలు కావాలా. కానీ ఇక్కడ దేవదూత ఆ దీనులైన ఆ గొర్రెల కాపరులకు చెప్తుంది, గొల్లలారా, ఇదిగో మీకే కాదు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తీసుకొచ్చాను. ఏంటో తెలుసానండి, మీ కొరకు ఈ భూలోకంలో ఒక రక్షకుడు పుట్టాడు. రక్షకుడు, రక్షకుడు. మానవుని యొక్క గొప్ప అవసరం ఏంటో తెలుసా? ఈ లోకంలో డబ్బు కాదు. డబ్బు అవసరం అయితే దేవుడు ధనవంతులు పంపేవాడు, ఇదిగో మీరు డబ్బు కావాలా, మీరు వెళ్ళి డబ్బు ఇవ్వండి. డబ్బు, బంగారము, జ్ఞానము, తెలివి, ఇవి కాదు మనకు కావాల్సింది. మానవుని యొక్క గొప్ప అవసరం ఏంటంటే ఒక రక్షకుడు కావాలా. ఆ రక్షకుడు వస్తేనే మనకు రక్షణ. ఈ క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ తీసుకొచ్చిన సిరులు, క్రిస్మస్ ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా సర్వ మానవాళికి రక్షణ కార్యము జరిగింది. ఆయన ద్వారా రక్షణ. చూసారా, అందుకనే ఆయన పుట్టడానికి ముందే ఏముంటుంది? ఇదిగో మరియా, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారు. ఎందుకో తెలుసారా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు. యేసు అనగా రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని రక్షించడానికి అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి. చూసారా, ఈ దినాల్లో మన దుఃఖానికి, మన భయాలకు ముఖ్య కారణం, మనకు అనేకమైన సమస్యలకు, అనేకమైనటువంటి పరిస్థితులకు కారణం
మన యొక్క పాపము చూసారా, ఆ పాపము నుండి రక్షించి ఆ పాపము నుండి విడిపించడానికి మానవునికి ఒక రక్షకుడు కావాలి. అదే సువార్త. ఈ క్రిస్మస్ వార్తలే ఇదిగో మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే, నేడు మీ అందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ఈ లోకంలో. ఆయనే మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. చూసారా, పాపము నుండి మనల్ని రక్షించేటువంటి శక్తి కలిగిన ఒక్కడే ప్రభు అని యేసు. ఎందుకంటే పాపముల వచ్చే ఆ జీతం ఆయన భరించాడు, ఆ సిలువలో ఆయన భరించాడు. మన పాపమంతా తన మీద వేసుకున్నాడు, మన దోషములన్నీ తన మీద వేసుకున్నాడు, మన అతిక్రమములన్నీ తన మీద వేసుకున్నాడు. నీవు నేను ఉండవలసినటువంటి ఆ స్థానంలో ప్రభు ఉండి మనందరము పొందవలసినటువంటి ఆ భయంకరమైన శిక్షను తాను భరించాడు. కాబట్టి ఇప్పుడు పాపములను క్షమించడానికి, పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన క్షమించి మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, సువార్త, దేవుని వార్త గొప్ప గొప్ప దగ్గరికే వెళ్తారు, దీనుల దగ్గరికి ఎవరు వస్తారు? కానీ యేసయ్య దీనులకు సువార్తమానం. ఆయన ఈ లోకములో మానవతారిగా ఉన్న దినాల్లో ఆయన చేసిన సువార్త చూసారా, ఎవరు పట్టించుకోలేనటువంటి వారి దగ్గరకు, సమాజంలో వెలివేయబడిన వారి దగ్గరకు, నిష్ప్రయోజనమైన వారి దగ్గరకు, ఎవరు లెక్క చేయనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప సువర్తమానాన్ని యేసయ్య ప్రకటించాడు. అందుకని అంటున్నాడు యేషయ్య, ఆయన యేసయ్య లోకానికి వచ్చి ఆయన చేసే పని చేశారా, దీనులకు పేదలకు సువర్తమానము ప్రకటించడానికి. ఆ సువర్తమానం ఏంటంటే, మీరు ఇక భయపడవసరం లేదు. మీ పాపాన్ని తీసివేసి, మీ శాపాన్ని తొలగించి, మీ చీకటిని వెలుగ్గా చేయడానికి, అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని నడిపించడానికి ఒక రక్షకుడు ఈ భూమి మీద వచ్చాడు, అవతరించాడు, వచ్చాడు. చూసారా? కాబట్టి మీరు భయపడద్దు. అదే సువార్త. ఈ క్రిస్మస్ యొక్క సువార్త ఏంటంటే, రక్షకుడు నీ కొరకు వచ్చాడు. ఆయన వచ్చి 2024 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ దినాల్లో చాలా మందికి ఇంకా రక్షకుడు తెలియదు. ఆయనే రక్షకుడని, ఆయన ద్వారే మోక్షమని, ఆయన ద్వారే మనం తండ్రి అయిన దేవుడు చేరుకోగలమైనటువంటి సత్యం ఇంకా చాలా మందికి తెలియదు. మా తమ్ముళ్ళు ఈ ప్రయాసపడి ఎంత ఖర్చు పెట్టి ఈ యొక్క కూటికని ఏర్పాటు చేయగల ఒక్క కారణం ఏంటి తెలుసారా? ఈ లోకములో సర్వమానవాళి కొరకు జన్మించిన ఆ మహాదేవుడు, ఆ లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి దేవుడు నీ కొరకు రక్షకుడు పుట్టాడు. నువ్వు భయపడద్దు. నీ భయాలన్నింటి నుంచి నిన్ను రక్షించడానికి, నీ పాపమును క్షమించి నిన్ను రక్షించడానికి నీ కొరకు రక్షకుడు పుట్టాడు. అదే సువర్తమానం. చూసారా? క్షమించి రక్షించడమే కాదు, ఇంకా చూసారా, నలిగిన హృదయములను దృఢపరచడానికి, బ్రోకెన్ హార్ట్, నలిగిపోయిన హృదయాలు, మనం గుండె చెదిరిపోయిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలాగా ఈ దినాల్లో చాలా మంది గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు బట్టు, ఆనందిక సమస్యలు బట్టు, కుటుంబ సమస్యలు బట్టు, భర్తను బట్టు, భార్యను బట్టు, బిడ్డల బట్టు, ఎవరిని బట్టు ఎంతమంది గుండె బద్దలైపోయి. ఒక తల్లి అంటుంది, నిన్న దేవుడు వాక్యం విన్నటువంటి నిడదవోలు దగ్గర ఆ కూటమైన తర్వాత ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా నా గుండె ముక్క ముక్కలైపోయింది. చూస్తారా? నా యొక్క తమ్ముడు బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు
చాలా కష్టంలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసి నా గుండె బలహీనమైపోయి నేను నిరాశలోకి వెళ్ళిపోయినయ్యా. కానీ ఈ రాత్రి దేవుని వాక్యము నన్ను బలపరిచింది. నిరాశలో ఉన్న వారికి, నిస్పృహలో ఉన్న వారికి, గుండె చెదరిన వారికి, బలహీనమైన వారికి ఇదిగో ప్రభు యొక్క హస్తము, దేవుని యొక్క బాహు చాచాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. చూసారా, నలిగిన హృదయములను దృఢపరచడానికి చూడండి, దినాల్లో నేను ఉన్నానన్న ధైర్యము మనకు కావాలి. చాలా మంది అంటారు నేను ఉన్నాను, నేను విన్నాను. దేనికి? దోచుకోవడానికేనా? విన్నవాళ్ళు ఉన్నవాళ్ళు దేనికోసం? కానీ యేసయ్య చూడండి, దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించినప్పుడట ఆయన ఈ లోకాన్ని చూశాడు, మన యొక్క బాధను చూశాడు, మన కష్టాన్ని చూశాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మోషే నా ప్రజల యొక్క బాధను నేను చూశాను, వారి మొర్రను నేను విన్నాను, కాబట్టి నేను పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చేసాను. చూడండి, మన బాధను చూసిన దేవుడు, మన యొక్క మొర్రలను విన్న దేవుడు చలించిపోయాడు. అయ్యో, నా స్వరూపంలో చేసిన నా బిడ్డలు ఎంతో బాధలో ఉన్నారు, ఎంతో కష్టంలో ఉన్నారు, వారి గుండె బలహీనమైపోయింది. చూసారా? కాబట్టి నేను వెళ్ళి వారిని బలపరచాలని దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. చూసారా? ఎవరిని? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల. చూడండి, చెర. ఇదిలో చాలా మంది రకరకాల చెరలో ఉన్నారు, వారికి విడుదల. చూడండి, దురాత్మల యొక్క చెరలో, అవిశ్వాసం అనే చెరలో, అవిధేయత అనే చెరలో, అసత్యం అనే చెరలో, చూడండి సాతాను యొక్క చెరలో ఉన్న వారిని విడిపించడానికి చెరపట్టబడిన వారి బానిసత్వంలో. చూడండి, ఎప్పుడైతే సైతానికి మనం చోటిస్తామో సైతాన్ ఏం చేశాడు? మనల్ని చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చెరలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపాడు. చెరలో ఉన్న వారికి విడుదల. చూసారా? యేసు ప్రభు ఊరికే లోకానికి రాలేదు, చెరలో ఉన్న బంధింపబడిన వారిని విడిపించడానికి. దినాల్లో ప్రజలు రకరకాల చెరల్లో చిక్కుకొని బయటికి రాలేక, ఏమండి, బయటికి రాలేక ఏదో ఉన్నదని ఆ లోకము పాపము ఆశించి లోపలికి వెళ్ళిపోతారు, కానీ అటు నుంచి బయటికి రాలేకపోతున్నారు. సాతానుడు వలబట్టి చెరవు పట్టి వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ చెరలో ఉన్నటువంటి ఆ బంధించబడినటువంటి మానవులను విడుదల ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చూసారా? ఈయన అద్భుతమైనది. ఆయన ఊరికే లోకానికి, ఆయన ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి, లేకపోతే నేను దేవుడు అని చెప్పుకోవడానికి, అందరి చేత భజన చేయించుకోవడానికి, గుంతమ్మ కోరికలు తీర్చుకోవడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. యేసు ప్రభు వాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ఆయన రక్షకుడు. చూసారా? నలిగిన హృదయాలను, నిరాశ నిస్పృహంలో ఉన్న వారిని దృఢపరచడానికి, ధైర్యపరచడానికి. ఇక మీరు భయపడకండి, మీరు ఇక చింతించకండి. ఇదిగో దేవుడు మీకు ఒక రక్షకుడు పుట్టాడు. చూసారా? క్రిస్మస్ అంటే ఏం చేశారా? మన చింతలన్నీ తీసివేసి మనకు సంతోషాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరం పాడలేదు, చింతలేదిక యేసు పుట్టెను, వింతగను బెత్లెహేములో
చేయునా చెంత చేను రండి సర్వజనాంగమా సంతసముందునా చెంత చేను రండి సర్వజనాంగమా సంతసముందునా. యేసయ్య ఎందుకు పెట్టంటే ఇక మనకు చింత లేదు. దేవుడు అన్నాడు, మీ చింతలు యావత్తు తీసివేయడానికి నేను ఈ లోకంలో ఒక రక్షకుడిగా వచ్చాను. ఈ రాత్రి ఏ చింతతో నీవు ఉన్నావు చూసారా? చాలా మందికి చూడండి, ఏ జబ్బులు ఉన్నావు కానీ మానసికమైన జబ్బు, దానికి ముందే లేదు. వాళ్ళు ఎంత తిన్నా సరే, వారికి ఆయన ఎన్నున్నా సరే తృప్తి ఉండదు, నిద్ర పట్టదు. ఎంతమంది నిద్ర లేని రాత్రులు, తృప్తి లేని రాత్రులు, రకరకాల చింతలు, వారి బిడ్డల గురించినటువంటి చింత, వారి భవిష్యత్తుని గురించిన చింత, వారి కుటుంబాన్ని గురించిన చింత. ఎన్ని చింతలండి ఈ దినాల్లో. మనుషులు ఆ చింతల వలన అలా కృంగిపోతా ఉన్నారు. చూసారా? మన చింతలన్నీ తీసివేసి మనల్ని ధైర్యపరిచి, ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నా. ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇక మీరు చింతించొద్దు, ఎందుకంటే మీ కొరకు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటే, యేసు ప్రభు నీతో ఉంటే నీ చింతంతా పోతుంది. ఇక నువ్వు చింతించు. చూసారా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడి వారిని విముక్తిని ప్రకటించుటకు. చూడండి, యేసు ప్రభు వారు భూలోకంలో మానవతలు ఉండేటప్పుడు ఆయన ఎంతమందికి విడుదల. ఒక ఆయనకి సేనా దెయ్యాలు పట్టేసి, ఒక దెయ్యము రెండు దెయ్యము కాదు, చూసారా? సేన, ఒక సైన్యం. యేసు ప్రభు అలా వెళ్తుంటే వాడు దెయ్యాలు పట్టినాడు. ఇంట్లో లేడు, సమాధుల్లో ఉన్నాడు. ఇంట్లోంచి లేడు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ సేన ఎన్నో అపవిత్రాత్మలు, దురాత్మలు పెట్టినప్పుడు ఆయన ఆ సమాధుల్లోకి వెళ్ళిపోయి రాళ్ళతో తను తానే పుట్టుకొని రక్తం కార్చుకుంటూ ఒంటి మీద బట్టలు లేకుండా ఆ దెయ్యాల చీకృషితులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని విడిపించడానికి యేసయ్య ఒకరోజు అక్కడికి వెళ్ళాడు. ఆ గెరాసిన ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ గెరాసిన ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడో, ఆ సేనా దెయ్యమును పట్టిన వాడు, చూడండి, ఒక్క దెయ్యం పడితేనే మనల్ని జాడించేస్తుంది. అలాంటిది 100 దెయ్యాలు, 1 2 కాదు. చూసారా? దెయ్యాలు పెట్టిన వారు, దురాత్మలు పెట్టిన వారిని ఎవరు పెట్టిస్తారండి? చూసారా? మేము యేసు ప్రభు నమ్మకానికి ముందు ఏవైనా సరే వస్తే, గాలి చూసిందనో, లేకపోతే కళ్ళు వస్తే, లేకపోతే జ్వరం వస్తే, ఈ యొక్క ఏదో దురాత్మ పట్టిందని చెప్పి ఆ మంత్రించడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. కానీ చూడండి, విముక్తిని ప్రకటించుటకు ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో, ఆ దురాత్మల నుంచి యేసు ప్రభు వెంటనే విడిపించాడు. అపవిత్రాత్మలారా ఆయన విడిచిపోండి. ఈ రాత్రి వేటి చేత మనం బంధించబడ్డాం. ఏ చీకశక్తుల చేత, ఏ దురాత్మల చేత, ఏ పాపముల చేత, ఏ దురలవాట్ల చేత, ఏ రోగముల చేత మనం బంధించబడ్డాం. ఈ రాత్రి ప్రభు విడుదల ప్రకటించబోతున్నాడు. ఇదిగో మీకు విడుదల ఇస్తున్నాను, మీకు విడుదల ఇవ్వడానికి నేను వచ్చాను. చూసారండి, దైవముల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, పాపముల నుంచి విడుదల, బంధకముల నుంచి విడుదల,
ఎంత గొప్ప దేవుడు. చూసారా? అందుకనే యేసే మానవ జాతి వికాసం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం. చూడండి, మానవుని యొక్క సమస్యలన్నిటికీ జవాబు ఒక్క యేసు ప్రభువే. He is the only one answer to all problems of humankind. సర్వ మానవుల యొక్క సమస్యలన్నిటికీ జవాబే యేసు ప్రభు. అంటే ఆయన దగ్గరికి వస్తే నీ సమస్యకు విరుగుడు, నీ ప్రశ్నకు జవాబు. చూసారా? ఆయన దగ్గర ఉన్న విరుగుడు, ఆయన దగ్గర ఉన్న విరుగుడు, నీ పాపానికి విరుగుడు, నీ సమస్యకు విరుగుడు, నీ రోగానికి విరుగుడు. చూసారా? ముందు ఆయన దగ్గర ఉంది. ఆ మందు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. చూసారా? ఆ మందు ఆయన. అందుకనే చూడండి, ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుడు సర్వ మానవాళికి ఇచ్చిన గొప్ప వరం యేసయ్య. దేవుని వరం అండి యేసు ప్రభు. ఆయన మామూలు ఆయన కాదు. చాలా మంది ఏమనుకుంటారు, అల్లాహ్ దేవుడు, క్రైస్తవుల దేవుడు, ఆ మతాలకు చెందినవాడు, ఆయన మనోడు కాదు. ఒకప్పుడు నేను అలాగే బుద్ధిహీనముగా అనుకునేవాడిని. ఇది మా దేవుడు కాదు, ఇది మాకు కాదు, ఈ ప్రాంతంలో ఈ బైబిల్ మాకు కాదు. కానీ ఆ బైబిల్, ఆ ప్రభు ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చాడో, చీకట్లలో ఉన్న మా బ్రతుకులు వెలిగించబడ్డాయి, బంధకాల్లో ఉన్న మాకు విడుదల దొరికింది, నలిగిపోయిన మా హృదయాలకు వాదార్పు దొరికింది, దరిద్రతలో ఉన్న మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా ప్రభు చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ రాత్రి మీ అందరికీ శుభవార్త, మానవ సువార్త ఏంటి తెలుసారా? మీ సమస్యలన్నిటికీ జవాబు యేసు ప్రభువే. ఆయనే జవాబు. He is the only one solution to all your problems. రాత్రి ఏ సమస్యతో నీకుందా? అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, నీ ఆధ్యాత్మిక సమస్య అవ్వచ్చు, నీ ఆర్థిక సమస్య అవ్వచ్చు, నీ కుటుంబ సమస్య అవ్వచ్చు. నీ సమస్యలకు విరుగుడు, నీ సమస్యలకు జవాబు ప్రభువైన యేసు. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాటన్నిటినీ ఇలా తీసుకొచ్చేసారు. చూసారా? ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసారా? చెరలో ఉన్న మనల్ని, బానిసలుగా ఉన్న మనల్ని విడిపించడానికి, బయటికి తీసుకొని రావడానికి. ఈ రాత్రి నువ్వు ఏ చెరలో ఉన్నావు? ఎక్కడ సైతాన్ని నిన్ను చేపట్టాడు? ఏ పాపం ద్వారా నిన్ను ఆకర్షించి ఏ చెరలో నువ్వు బయటికి రాలేకపోతున్నావు? ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నీ చెర నుండి నిన్ను బయటకు తీసుకుని రావడానికి రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఎలాంటి సువార్త అండి! ఇది మతము కాదు, ఇది మన జీవితాలను బాగు చేసే సువార్త, మన జీవితాలను కట్టే సువార్త, పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే సువార్త. చూసారా? నేను బాగుపడతానని కల్లో నేను అనుకోలేదు, మా ఇంటి వారు అనుకోలేదు, మా ఊరు అనుకోలేదు. నేను బాగుపడతాను. అంతగా పాడైపోయిన నా జీవితాన్ని యేసు ప్రభువు ఎంతగా బాగు చేశాడంటే, ఇక్కడ ఎవడో ఈయన బాగు చేయలేడు అని నన్ను వదిలేశాడు. యేసయ్య పాడైన జీవితాలను బాగు చేసేది, చెదిరిపోయిన హృదయాలను, భంగపడిన హృదయాలను కట్టే దేవుడు. చెరలో ఉన్న వారిని బయటకు తీసుకొని రావడానికి చేశారా? ఈ దినాల్లో నన్ను ఎవడు విడిపించును? అయ్యో, ఇంటి మరణముకు లోనగును నన్ను ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడు? మానవుడు ఘోషిస్తున్నాడు. నన్ను ఎవరు విడిపిస్తారు? నన్ను ఎవరు స్వస్థపరుస్తారు? నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు
ప్రభు అయిన యేసు నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి పరలోకమును విడిచిపెట్టి ఆయన దీనుడుగా మానవుని రూపము ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పుట్టలేదు, ఆయన శరీరధారిగా అవతరించాడు. దేవుడు అనేవాడికి పుట్టుకుండదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ భూమికి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు అక్కడ ఉన్నాడు యేసయ్య. ఈ భూమికి పునాది చూడండి, మనం ఏదో ఇల్లు కట్టడానికి ముందు పునాదులు వేస్తాం. అలాగే ఈ సృష్టి భూమిలో అంతటిని దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య అక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పుడోడు కాదు. అలాంటి దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఈ పాపిష్టి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసమ్మా? ఎందుకు వచ్చాడు తెలుసండి? ఆయన ఏదో మతాన్ని స్థాపించి ఏదో ఒక దానికోసం రాలేదు. ఆయన మానవుడు చెరలో ఉన్నాడు, రకరకాల చెరలో ఉన్నాడు, రకరకాల బానిసత్వ సంఖ్యలో ఉన్నాడు. ఎవరు విడిపిస్తారు? చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి. చూసారా? చెర వేరు, బంధకం వేరు. చెర అంటే చూసారా, చెర అనగా మనంతట మనము లోపలికి వెళ్తాం. బంధకం అనగా ఇతరుల చేత మనం పట్టబడ్డాం. రెండును కొంతమంది కోరుండి కావాలని సైతం దగ్గరికి వెళ్తా ఉంటారు. నువ్వు పాపంతో ఆటలాడుతున్నావు, అంటే ఆడి గుచ్చులో నువ్వు తలగడుతున్నావు అని అర్థం. ఒక్కసారి సైతానికి దొరికావా నిన్ను నామరూపాలు లేకుండా చేసేస్తాడు. చూడండి, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూసారా? యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన జనమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను వాదార్చుటకును. ఏమండి? చూడండి, 157 సీట్లతో జగన్ వచ్చాడంటే దానికి మెయిన్ కారణం ఏమన్నారు రాజకీయ నాయకులు? అక్కడ చేసిన వాదార్పు ఏమంటే అది 5 సంవత్సరాలు, ఒక అరగంట 10 నిమిషాలు. కానీ తండ్రి అయిన దేవుడట దుఃఖాక్రాంతులైన వారిని వాదార్చడానికి. అమ్మా చూడండి, ఈ లోకంలో మనకు ఎవరు ఏ ఇవ్వకపోయినా ఒక ఆదరణతో కూడిన ఒక మాట. చూడండి, మనోధైర్యమును కలిగించే ఒక భరోసా. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపాడంటే నిన్ను వాదార్చడానికి, నిన్ను ఆదరించడానికి. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు! యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? దైవ కుమారుడు. చూశారు? ఆయన దేవుని కుమారుడై ఉండి మానవుని రూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్నటువంటి ఆ చెడుగును తీసేసి, చూసారా, మనలో ఉన్న ఆ చెడుగును తీసివేసి ఈ కార్యములన్నీ మన జీవితాల్లో చేయడానికి, దుఃఖాక్రాంతులను వాదార్చడానికి, దుఃఖములో ఉన్న దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు. చూడండి, దినాల్లో చాలా మంది అనుకుంటారు, రకరకాలు చెబుతూ ఉంటారు. ఏంటి దుఃఖానికి కారణం ఏంటట? కోరిక. ఏడుపు కారణం ఏంటి? ఏదో అనుకున్నాం, అది దొరకలేదు, అంతే ఏడుపు. అంతే కదా, మనం అనుకున్న దొరకకపోతే ఏడుస్తాం. కానీ కోరిక లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? అర్థమవుతుందా? దుఃఖానికి కారణం ఏంటి సార్? మానవుని హృదయంలో ఉన్నటువంటి పాపపు బీజం. అది లోపల నుంచి తీసివేసినంత వరకు కూడా నీ దుఃఖం పోదు.
చూడండి, రకరకాల దుఃఖాలు, మన దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు. దేవుడు అన్నాడు, ఇదిగో నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తాను, నీ దుఃఖ దినాలు నేను తొలగిస్తాను. ఎందుకు తెలుసారా? ఆ దుఃఖ దినములు తొలగించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆనంద తైలం, ఎంత గొప్ప ఆస్తి చూడండి. ఎన్ని ఒక్కొక్కటి మనం చూస్తుంటే ప్రభు, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక్కొక్కటే మనం చూస్తా ఉన్నాం. అన్ని గొప్ప కార్యాలండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చడానికి, చూసారా, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయడానికి. అందుకనే యేసయ్య ఎవరో తెలుసారా? దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప వరం. అది అదేదో కులం దేవుడు మతం దేవుడు కాదు. యేసయ్య ఎవరంటే దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక వరం. ఆ వరమే మనం దొరికిందనుకో, ఆ యేసయ్య అనే వరాన్ని మనం పొందుకుంటే ఆ వరం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఎందుకు తెలుసారా? రక్షణ, సమాధానం, సంతోషం, విడుదల. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. క్రిస్మస్ సిరిలు, ఈ క్రిస్మస్ ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు తన కుమారుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఎవరో కాదు, దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక బహుమానం, ఒక వరం. ఆ బహుమానం, ఆ వరం 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోకి వచ్చి ఆయన ఏం చేశాడో ఈ గ్రంథంలో రాయబడింది. ఆయన చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ఎంత గొప్ప దేవుడు. చూసారా, జనాలు ఎంతమంది చెరలోకి వెళ్ళిపోతున్నారు. రాత్రి నేను ఈ టయానికి తాటిపల్లి నిడదవల్లో అక్కడ క్రిస్మస్ మీటింగ్, నన్ను చూసుకుంటుంటే ఒక కుటుంబం వచ్చి వెళ్ళిపోయి ముందున్నాయ్యా, నా బిడ్డలు మా చేతిలో లేరండి. ఏమయ్యారు? సైతాన్ యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. మా బిడ్డలు మా చేతిలో లేరు, పరాయి వారి యొక్క దీంట్లోకి వెళ్ళిపోయారండి. ఎంత చెప్పినా మా అమ్మాయి వినట్లేదండి. ఎలాంటి వారిని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఈ ప్రేమ అనే ప్రేమ కాదు, భయంకరమైనటువంటి ఆ యొక్క చీకటి అపవిత్రత ఎవరు తీసుకొస్తారండి? ఆ చెర నుండి ఒక పాపిని విడిపించే శక్తి, ఒక పాపిని బయటికి తీసుకొచ్చే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదని చెప్పి దేవుడు తానే మానవ అవతారి శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. ఏ చెరలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, చూడండి ఎంత ఇదే క్రిస్మస్ వర్తమానం. క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసారా? చెరలో నుండి బయటికి ఎప్పుడైతే మనం వస్తాం, చూడండి జైలు నుంచి విడుదల పొందినప్పుడు ఆ ఖైదీ ముఖం చూడండి. జైల్లో ఉన్నప్పుడు చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు అలా మనం అబ్జర్వ్ చేస్తే, నేను ఆ గల్పడ దగ్గర సెంట్రల్ జైల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా వారి కేకులు పంచి వారికి స్వార్థ చేయడానికి ఒక బృందముగా వెళ్తాం ప్రతి సంవత్సరం. అందులో అంటారయ్యా, ఈ రోజు నేను విడుదల పొంది బయటకు వస్తున్నానండి. అది ఎంత ముఖం వెలిగిపోతా ఉంటది. చెరలో ఉన్నంత కాలం, బంధకాల్లో ఉన్నంత కాలం నీకు దుఃఖము, వేదన, భయం. కానీ ఆ చెర నుండి నువ్వు బయటకు వస్తే ఎంత సంతోషం. ఆ చెరలో నుండి మనల్ని బయటకు తేవడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. బంధించబడిన వారిని విడిపించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి. చూడండి ఈ దినాల్లో ఓదార్పు ఏమమ్మా,
చూడండి, దేవుడు మనల్ని వాదార్చే దేవుడు. ఆయన ఎవరు తెలుసారా? కంఫర్టర్, ఆదరణకర్త. ఆయన ఈ లోకంలో నేను ఆదరించేవారు ఎవరు లేకపోయినా నిన్ను ఆదరించడానికి ఆదరణకర్తను దేవుడి లోకానికి పంపించాడు. ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి, ఆయన మాటలు మనకి నెమ్మదిస్తాయి. చూసారా, కృంగిన వారిని, నలిగిన వారికి దేవుని కుమారుని యొక్క మాటలు ఎంత ఆదరణ, ఎంత ఓదార్పునిస్తాయి. ప్రియమైన వారులారా, ఈ రాత్రి క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ యొక్క సిరులు నీ జీవితంలోకి రావాలంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా యేసు క్రీస్తు నందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ ఒక గిఫ్ట్ ప్యాక్ అని చూడండి. ఎవరైనా మనకు గిఫ్ట్ బాక్స్ ఇస్తే త్వరగా పైన కాగితం తీసేస్తాం. ఎందుకు? లోపల ఏముంది? మంకీ ఉందా, స్నేక్ ఉందా, పిచ్చుకుందా, కోత ఉందా, ఆత్రత, త్వరగా చూడాలా. ఇందాక చెప్పాను కదా, యేసై ఎవరు? యేసై ఎవరు? దేవుడు మానవుడికి ఇచ్చిన బహుమానం. దేవుడు బహుమానంగా ఇచ్చాడు యేసయ్యని ఈ లోకానికి. యేసయ్య ఒక బహుమానం. ఆ బహుమానాన్ని మనం చూస్తే ఆ యేసులో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒకటి కాదు. ఆ బహుమానం ద్వారా రక్షణ. చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనది మనకు చూడండి, ఆత్మరక్షణ చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఈ ప్రార్థనలు, ఈ చర్చీలు, ఈ గుడులు, ఈ భజనలు, ఈ పూజలు ఇవన్నీ దేని కొరకు? తినదనక. దేనికోసం అండి? ఆత్మకు చావు లేదు. ఈ శరీరము మట్టిలో మట్టి అయిపోతుంది, కానీ ఈ ఆత్మ వెళ్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అగ్ని ఆరు పొడుగు చావని అగ్నిగుండం కని వెళ్ళాలి. అగ్నిగుండం ఎలా ఉంటుంది తెలుసారా? నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు కిందకు తవ్వుతున్నారు. కింద ఏముందో అంత దూరం వెళ్ళేసరికి బయటకు వస్తాడు సెగలు. ఏంటి సెగలు అని చూశారట. అలా దగ్గరికి వెళ్ళి చూపెడితే భయంకరమైన ఏడుపు. ఏదో కథలో పేపర్లో వేసేది. అమెరికా శాస్త్రజ్ఞులు నాసా వాళ్ళు భూమి కింద ఏముందో చూద్దామని తవ్వుతుంటే కొన్ని 40 కిలోమీటర్లు తవ్వారో లేదు, ఆ సొరంగం మళ్ళా కిందకి వెళ్ళారో లేదు. భయంకరమైనటువంటి అరుపులు, కేకలు. అంటే ఏంటి? నరకం ఉంది, పరలోకం ఉంది, రెండు ఉన్నాయి. ఈ రెండింటికి ఎక్కడికి వెళ్ళాలో ఈ భూలోకం ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి. మనం చేస్తాం ఈ భక్తి అంతా దేనికోసమో తెలుసా? చూడండి, చాలా మందికి ఏదో వరాలు అనుకుంటారు. భక్తి దేని కొరకంటే భగవంతుడిని చేరుకోవడానికి. అమ్మా, మన అనంతుడైన మహాదేవుడిని చిన్న నుడిపెట్టు లాంటి మానవుడు చేరుకోగలడా? ఏమా చిన్న ఇంత ఆ మహాదేవుణ్ణి మనం చేరుకోలేదు. కాబట్టి ఆ దేవుడి దగ్గరకు మనల్ని చేర్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకని యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నేనే మార్గం, నా ద్వారా తప్ప మరెవడు మోక్షానికి వెళ్ళలేడు. ఇలాగంటే కొంతమంది అంటారు, అమ్మా లేవా, ఇదేమీ లేవు. నేను కూడా మార్గం అంటే నేను అలాగే బోధించేవాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? నేనే అంటే మరొక మార్గం లేదు అన్నాడు. మరొక మార్గము లేదు. యేసయ్య ఎవరో తెలుసారా? మీకు చెప్తున్నాను, ఈ రాత్రి 3 ముక్కలు నేర్చుకోండి. యేసయ్య దేవుడు మానవుడికి ఇచ్చిన వరం నెంబర్ 1. యేసయ్య ఎవరంటే దేవుడు మానవుడికి ఇచ్చిన బహుమానం నెంబర్ 2.
యేసయ్య ఎవరు అంటే దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన మార్గం. అందుకని ఇది మతము కాదు. చాలా మంది బుద్ధి లేని వాళ్ళు, ఆఫ్ నాలెడ్జ్, మా మతం అండి, మా మతం మొత్తం అండి లేదు. మన దేశంలో ప్రపంచం ఎన్నో మతాలు మనకెందుకు? మతం కాదు, మనకు కావాల్సింది మార్గం. భగవంతుడిని చేరుకోవడానికి మార్గం ఎందుకు మనకు తెలియదు. నేను యేసయ్య నమ్ముకోక మునుపు మా ఒక ఆయన చెప్పాడు, ఇదిగో ఇలాగ అనుకొని ఇలా పూజ చేసి వచ్చేయండి. కొన్ని వేల సంవత్సరాల నుండి భగవంతుడిని అందరూ అది ఏ రూపంలో ఉన్నాయి. అర్థమైందా? ఇంకోటి చెప్పిన క్రైస్తవుల కంటే హైందవ ఉపనిషత్తుల్లో, గ్రంథాల్లో, వేదాల్లోనే ఎక్కువగా భగవంతుడి గురించి ఎక్కువ రాసి ఉంది. చూసారా? సంధ్యావందనం చేసిన తర్వాత ప్రతిసారి మనం పలికేటటువంటి ఆ యొక్క ఇదేంటో తెలుసారా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతాంగమయ. అంటే అర్థం ఏంటి? ఏది బైబిల్ శ్లోకం కాదు. విజ్ఞులు ఆలోచించండి, ఇది బైబిల్లో ఉన్నది కాదు, బైబిల్ ఎక్కడ లేదు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఆయన పులకరించిపోతే వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటో మనకు తెలియదు. అది ఒకప్పుడు అంతే, అలా గడిచేసరికి ఏదో తెలియనటువంటిది వచ్చేసేది. చెంపలు వేసుకునేవాడిని, ఆ వడపప్పు అరిగిపోండి ప్రసాదం తినేసేవాడిని, 10 మందికి పనిచేసేవాడిని. అయిపోయింది పూజ, ఇక మన పూజలు చేసుకున్న పలుకులు తిరిగేవాడు. అది నా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నిజమైన భగవంతుడిని ఎవరో నాకు తెలియదు. ఒక్కొక్కడు ఒక మార్గం అంటున్నాడు. ఒకడు క్రైస్తవ మతం అంటున్నాడు, ఒకడు బౌద్ధ మతం అంటున్నాడు, ఒకడు హిందూ మతం అంటున్నాడు, ఒకడు జైన మతం అంటున్నాడు. మతాలు ఎన్ని ఉన్నాయి? అసలు దేవుడు ఎవరైనా ఉంటే, ఓ భగవంతుడా అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నానయ్యా, నాకు సత్యము తెలియదు, కాబట్టి నన్ను సత్యములోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ. తమ సోమ అంటే చీకటి. చీకటి దేనికి గుర్తు అంటే మరణానికి, పాపానికి గుర్తు. ఓ భగవంతుడా చీకటిలో ఉన్నానయ్యా, మరణము కింద ఉన్నానయ్యా, నన్ను జ్యోతిర్గమయ, వెలుగులోనికి, నిత్య జీవంలోనికి నన్ను నడిపించయ్యా. మృత్యోన్మ అమృతాంగమయ, మరణం కింద ఉన్నానయ్యా, నన్ను జీవంలోనికి నడిపించాలి. ఇది ఈనాటి శ్లోకం, ఈనాటి ప్రార్థన కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే అనేక మంది మన హైందవ గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో మన అద్భుతమైన ఏంటంటే నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే, ఓ భగవంతుడా నీ పేరేంటో నాకు తెలియదు, నువ్వు ఏ మతానికి చెందినో నాకు తెలియదు, కానీ ఒక్కటి, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. నేను మరణం కింద ఉన్నాను, నన్ను జీవంలోకి నడిపించు. అలాంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారని చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మం నుండి మన ఋషులే, మన శ్లోకాలే, మన ఉపనిషత్తులే భగవంతుడిని ఘోషిస్తూ ఉంటే, ఆ ప్రార్థనలకు, ఆ ఘోషకు జవాబే 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువైన యేసయ్య. ఆయన దేవుని వరం, యేసయ్య దేవుడిచ్చిన బహుమానం, యేసయ్య దేవుని దగ్గర తీసుకెళ్లే మార్గం. చూసారా ఆ మార్గం? ఇదనంలో మనం చూడండి, అన్ని మార్గాలు అంటేనండి, కొంతమంది ఏమంటారు అన్ని మార్గాలు ఒకటేనండి. ఏంటి మీద వెళ్ళిపోతానా ఎన్నట్లు? అన్ని మార్గాలు ఉంటాయి, కానీ ఒక మార్గం. చూడండి, విజ్ఞులుగా మనం తెలివిగా చదివి ఈ లోకంలో నువ్వు సినిమా జంక్షన్ చేయడానికి నదిలో వెళ్ళిపోవచ్చు, ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు, ఎదగల్లో చల్లగాల్చి తెలవచ్చు, కానీ పరలోకానికి అన్ని మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం. ఇలాంటి మీ అందరికీ శుభవార్త తెలిసారా? ఆ మార్గమే ప్రభువైన యేసు. ఇదే ఇలాంటి ఒక్క విషయం మీరు అర్థమైంది. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నేను ఎన్నో మార్గాలు ఎతికాను,
ఎక్కడెక్కడో తిరిగాను, ఏదేదో చేశాను. చివరికి అది యేసు ప్రభువులో కనుగొన్నాను. ఈయనే మార్గం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప దైవజనుడు ఆరోగ్యమూర్తి గారని ఆయన ఈ బైబిల్లో లోపాలు తప్పులు పట్టుకోవాలని చెప్పేసి ఒక బైబిల్ కొనుక్కొని చదవడం ప్రారంభించాడు. మూర్తి గారిని మొట్టమొదటి రేడియో ప్రసంగాలు ఆయనవే. ఆయన బైబిల్ చదివిన తర్వాత బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని ఈయన వస్తే చదువుతుంటే ఆ బైబిల్ ఏం చేస్తుంది తెలుసారా, ఈయనలో ఉన్న తప్పులు చూపిస్తుందట. ఆయన అంటాడు, తప్పులు పట్టుకోవాలని నేను బైబిల్ చదివితే నా జీవితంలో ఉన్న తప్పులన్నీ ఆ బైబిల్ చూపించేసింది అని చెప్పి ఆయన ఈయనే మార్గం అని దేవుడు నమ్ముకొని ఆయన సత్యాన్ని గ్రహించారు. ప్రియమైన బిడ్డలారా, రాత్రి మీ అందరికీ శుభవార్త. చూడండి, ఈ పెట్టే భోజనం కంటే ఇప్పుడు మీ నిజంగా ఎంత మంచి దేవుడు ఆయన అందరికీ ఉపకారం. ఎవడు నశింపక అందరూ అంతటా రక్షణ పొందాలని ఈ 2024 సంవత్సరంలో ఈ గొప్ప సువర్తమానం, శుభవార్త అండి. క్రిస్మస్ అంటే శుభవార్త. ఈ భూమి మీదకి దేవుడు దిగి వచ్చిన వేళ పొలకించేసింది. నేను ఒకసారి అనుకుంటాను, యేసయ్య నువ్వే ఈ లోకంలోకి రాకపోతే నా లాంటి పాపి దిక్కేది. చూడండి, ఎందుకు నేను యేసయ్య నమ్ముకోవడం మునుపు నేను హిందువులుగా ఉండేటప్పుడు మా భగవద్గీతలో నేను చదువుకున్నది ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంతే కదా, నాకు చెప్పే గీత అదే. దుష్టులందరినీ ఏం చేయాలి? శిక్షించాలి. మంచి వారిని కరెక్టే. మంచివాడు కొడతారా, చెడ్డను కొడతాం మనం, అది తప్పేం కాదు, కరెక్టే. మంచిగా ఉంటే కొడతామా, తప్పు చేస్తే కొడతామా చెప్పు. కానీ ఒక్కసారి చూసుకుంటే ఎవరున్నారు మంచోళ్ళు? ఎంత ప్రపంచం సంగతి అంతా ఎందుకు, ఇక్కడ ఉన్న మన అమ్మందరిలో నాలో ఏ తప్పు లేదు, నేను మంచోడిని మంచిదని నిజంగా ఎవరికైనా చెప్పగలమా? ఎందుకు నిజంగా ఒప్పుకుంటే, అందుకనే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని యేసయ్య అంటున్నాడు, నేను పాపులను రక్షించడానికి పాపులనే పిలువచ్చి. పోనీ మనం పుట్టిన తర్వాత ఏ పాపం చేయకపోవచ్చు, కానీ మనకి ఇంకో పాపం ఉంది, జన్మ పాపం. పాపాలు 2 రకాలు, జన్మ పాపం, కర్మ పాపం. పుట్టిన తర్వాత అండి నేను ఏ తప్పు చేయలేదండి. ఒక ఆమె ప్రార్థనకు వచ్చేది, భర్త చనిపోయాడు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి, కాబట్టి యేసయ్య నన్ను క్షమించు అని దేవుడిని ప్రార్థించు, నీ తప్పులన్నీ క్షమించి నీకు మోక్షం ఇస్తాడు అని అంటే అవేమని తెలుసారా, బాబు నేనేం తప్పులు చేశాను, మా ఆయన చచ్చిపోయినా సరే కన్నెత్తి కూడా ఎవరి వైపు నేను చూడలేదు. నిజమే, నేను ఎంత మంచిదానో తెలుసా, నేను ఎంత నిష్ఠగా ఉన్నానో తెలుసా, నేను ఎంత భక్తి పడవో తెలుసా, నేను తప్పు చేశాను దేవుడి దగ్గర ఒప్పుకోమంటావేంటి అనేది. సరే సరేలే అని యేసయ్య ఏం కళ్ళు మూసుకుపోయి ఆయన చూడండి, నేను మంచోడిని అనుకున్నాలే చెడ్డాడు. నిజంగా ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు నేను ఈ మంచి మాటలు మీ దగ్గర చెప్తున్నానంటే ఒకప్పుడు నేను ఎంత చెడ్డా తెలుసా, నోరు ఇంటికి అబద్ధాలు, దొంగతనాలు. అర్థమైందా? మా ఊర్లో అర్థం, మా ప్రెసిడెంట్ అనేవాడు, వీడున్నంత వరకు ఈ ఊరు బాగుపడదు, ఈడు బాగుపడదు అనేవాడు. మరి ఈ మంచితనం నాలుగు ఎలాగొచ్చింది? ఈరోజు ఏదో శ్రీరంగం అయితే చెప్పేస్తున్నాను కానీ నేను యేసయ్య ఉన్నాడే, ఆయన నాలోకి వచ్చాడు, నా చెడ్డతనం అంతా. అందుకనే దేవుడు తన కుమారుడు యేసయ్య అన్నారు, కుతియన్ మారహ కుమారహ అంటారు. కుతియన్ అంటే చెడు, మారయా తీసేసేవాడే కుమారుడు.
ఎందుకు ఎంతమంది పిల్లలు పుట్టిన కొడుకో కొడుక ముందుగానే మనం లేపియాలి కదా కొడుక. ఎందుకదా ఉన్నమార్గం నుంచి మనం తప్పించాలంటే ఒక కొడుకు కావాలా. కానీ ఈ కొడుకులు మనం పున్నమార్గం తప్పించడం తర్వాత సంగతి. ఉన్నంతగానే మనం నరకానికి పంపించేస్తారు. కానీ దేవుని కుమారుడున్నాడే, ఆయన ద్వారా నీకు మోక్షం, పరలోకం. మంచి లేని మన జీవితాల్లో మంచిది రాదు. పాప సైతుల్లో నుండి పాపరహితుడు పుడతాడా అంటుంది బైబిల్. జన్మపాపము కర్మపాపము నుండి మరి ఈ పాపిష్టి లోకంలో పాపము లేకుండా పుట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎందుకు జన్మపాపము కర్మపాపము లేని వాడి ద్వారా మానవుడికి మోక్షము రక్షణ. మరి ఎవరున్నాడు? ఎక్కడున్నాడు? కానీ యేసయ్య జన్మపాపము కర్మపాపము లేకుండా దేవుని కుమారుడిగా వచ్చి మనందరి పాపాలను తన వేసుకున్నాడు. ఎంత మంచి దేవుడయ్యా. సరే మామూలు చెబుతాను కదా, ప్రార్థన ప్రభా ఈ బిడ్డతో మాట్లాడాలి. ఒకరోజు కన్ను మూసుకొని ఏసయ్యా ఏసయ్య అంటుందట. ఆమెకు ఒక చెయ్యి కనబడుతుందట. ఆ చేతికి 3 ఉంగరాలు కనబడుతున్నాయి. ఇదేంటి చెయ్యి ఏంటి, 3 ఉంగరాలు ఏంటి? కళ్ళు మూసుకొని ఉంది కానీ ఆ చెయ్యే కనబడుతుంది, ఆ ఉంగరాలే కనబడుతున్నాయి. అయిపోయింది. ఏమమ్మా ఏంటి కళ్ళు తెలిసావనంటే, ఏదో పెద్ద చెయ్యి, ఆ చెయ్యికి ఉంగరాలు కనబడుతున్నాయి. డౌట్ వచ్చింది, ఉంగరాలు ఎవరిదైనా నొక్కేసావా అన్న. బాబు గుర్తుకొచ్చింది, మా మేనల్లుడు నా దగ్గరే ఉండేవాడు. ఆడికి పాపం వెండి మొలతాడు. చిన్నపిల్లలకి ఏం తెలుసు? వెండి మొలతాడు, ఉంగరాలు అవన్నీ పెడితే ఏం చేసేది, మొత్తం ఒలిసేసి దాచేసి ఎక్కడ పోయేవి ఎవరో తీసారనేసింది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఏమంటుంది? నేనేం తప్పు చేశాను బాబు చూసారా? అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, మంచి మనలో లేదు. ఏదైనా మంచి రాగలదా అంటే యేసుక్రీస్తు జీవితంలోకి వస్తేనే మంచి వస్తుంది. ఒకప్పుడు నా జీవితంలో ఏ మంచి లేదు. ఈరోజు ఈ మంచితనం నాలోకి ఎలా వచ్చిందంటే, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు నా జీవితంలోకి రాదు. ఆయన రాకపోతే నాకు నిరీక్షణ లేదు, నాలో మంచితనం ఉండేది కాదు. నేను ఈ రాత్రి మీ ముందు నిలబడి ఎప్పుడో నా పని అయిపోయింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటో తెలుసారా? నాలాంటి ఘోరమైన పాపిని క్షమించి రక్షించిన దేవుడు, నాకు శాంతిని సమాధానం ఇచ్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నా దుఃఖమును సంతోషంగా మార్చిన దేవుడు, నా చెరలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి అదే కార్యం అందరి జీవితంలో చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి యేసయ్య ఎవరు? ఈయన ఎవరో కాదు, ఏదో మతానికి చెందినవాడు కాదు, ఏదో కులానికి చెందినవాడు కాదు. ఈ యేసు ఎవరో తెలుసా? సర్వ మానవాళికి దేవుడిచ్చిన బహుమానం, సర్వ మానవాళికి దేవుడిచ్చిన వరం. భగవంతుడు దగ్గరకు మనల్ని తీసుకుని వెళ్ళే ఒక మార్గం యేసయ్య. ఆయన గురించి అంటున్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, చెరలో ఉన్న వారిని బయటికి తీసుకురావడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఆ మహాదేవుడు, ఆ దేవుని కుమారుడు క్రీస్తు నీ జీవితంలో కూడా ఈ అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అందరికీ ఆయన పిలిస్తే ఆయన ఎవరినో అంటారు. ఆయన అంటారు, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. క్రిస్మస్ సంతోషం ఇదే, క్రిస్మస్ వర్తమానం ఇదే. నీ కొరకు రక్షకుడు పుట్టాడు ఈ లోకములో. నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ దరిద్రత నుండి నేను రక్షించే గొప్ప రక్షకుడు. నీ జన్మ పాపము కర్మ పాపము నుండి నిన్ను రక్షించేటువంటి రక్షకుడు లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడు ప్రకటించడానికి ఈ రాత్రి మేము మీ ముందుకు వచ్చాము. ఇదే క్రిస్మస్ వార్త. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన ఆయన, కృప కలిగిన యేసయ్య. ఇదిగో నాయన, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధించబడిన వారిని బయటకు తీసుకొని రావడానికి, అసత్యంలో ఉన్న వారిని సత్యంలోకి తీసుకొని రావడానికి ప్రభువా, ఇదిగో నీ కుమారుని మీరు ఈ లోకానికి పంపారు నాయన. ఓ మహాదేవుడా, గొప్ప దేవుడా, ఇదిగో నాయన, సర్వ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రభు అయిన యేసు, దేవుడిచ్చిన బహుమానం యేసు, దేవుని దగ్గరకు మానవుడిని తీసుకుని వెళ్ళే మార్గం ప్రభు అయిన యేసు. నాయన, ఈ బహుమానాన్ని, ఈ గొప్ప రక్షకుడిని, ఈ ఒకే మార్గమైన ఈ క్రీస్తు ప్రభువుని ఎంతమంది బిడ్డలు నాయన అసత్యములో, ఇదిగో నాయన ఆ యొక్క చీకటిలో, ఆ మరణములో తడుములాడుచున్నారు ప్రభా. ఇదిగో నాయన, మా బిడ్డలకు భారం ఇచ్చి నాయన వారిని ప్రేమించి ఈ క్రిస్మస్ సువార్తమానం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడనేటువంటి సువార్త దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడానికి, ఇదిగో రక్షకుడు నీ కొరకు పుట్టాడు, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. తండ్రి, ఈ గొప్ప రక్షకుడు నాయన, ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు స్వీకరించడానికి, వారి జీవితాలు వెలిగించబడడానికి, వారి కుటుంబాలని ఆశీర్వాదం చూడడానికి సహాయం చేసి బిడ్డలు దర్శించి దీవించడానికి, ఈ రాత్రి సువార్త ప్రతి బిడ్డల ప్రభు వారి హృదయాలు వెలిగించండి నాయన. నా తండ్రి, నాయన వినుట వల్ల విశ్వాసం కలుగుతాదన్నా ప్రభు. నీ బిడ్డలని మాటలు విన్నారు నాయన, వారి హృదయాల్లో నీ కార్యం జరిగించండి తండ్రి. నీ కృప బిడ్డలకు సహాయం చేసి ఎంత చక్కగా నీ మాటలు విన్నారు. ప్రతి తల్లిలో, ప్రతి తండ్రిలో, ప్రతి సహోదరిలో నాయన, ఇదిగో ప్రభు నీ ప్రేమ, నీ త్యాగము నాయన మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విడిపించడానికి, మా కన్నీరు తొడవడానికి, మా గాయాలు కట్టడానికి, చర్మం మమ్మల్ని బయటకు తీసుకుని రావడానికి నాయన ఆ పరలోక మహిమను విడిచిపెట్టి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభు. నీకు సంతులు చెల్లిస్తున్నా. ఓ మా దేవా, ఇదిగో నాయన, ఈ పాటలు, ఈ డాన్సులు, ఈ కేకులు, ఈ వంటలు, ఈ భోజనాలు కాదు నాయన, ఈ విందు కాదు. నిన్ను కనుగొన్నప్పుడే నాయన, నిన్ను స్వీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం ఒక వ్యక్తికి దొరుకుతుంది. దేవా, ఆ క్రిస్మస్ వెలుగు, ఆ క్రిస్మస్ సంతోషం ఈ రాత్రి ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. మీరే బిడ్డ హృదయాల్లో నీ కార్యం జరిగించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని క్రిస్మస్ వార్తమానము అందించినటువంటి దేవుని సేవకులు దైవజనులు మరి ఇంకా సంఖ్యలో మిమ్మల్ని అందరినీ చేస్తాం. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమము నచ్చినటువంటి మన తల్లులు మరి ముందుగా మా అమ్మగారు నాగేశ్వరం గారిని రావాల్సిందని కోరుతా ఉన్నాం. నాగేశ్వరం గారు, మరి ఇందిరమ్మ గారు మరియు మా కన్యక రామగారు ముగ్గురు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ గారు, కన్యక రామగారు, మా అమ్మగారు నాగేశ్వరం గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో మరి క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా ప్రతి ఊరు కూడా చెప్పులు కొడుతూ మరి పాడుకుంటూ పద్దెనిమిది వారు వచ్చి కేక్ కట్ చేస్తుండగా ప్రేమపూర్వకంగా రవాణా చేస్తున్నాం.
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రేయస్సుని నీడలో జనించిన శ్రేయస్సుని నీడలో చిత్తు లేదు చింత లేదు చాలా సంతోషం. చెప్పగలుగుతున్నాను సౌండ్ పెట్టాను. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో వెలిచిన యేసుని నీడలో వెలిచిన యేసుని నీడలో చిత్తు లేదు చింత లేదు చాలా సంతోషం. ఆట లేదు భయము లేదు భయానందం. చిత్తు లేదు చింత లేదు చాలా సంతోషం. ఆట లేదు భయము లేదు భయానందం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చక్కగా పెద్దవాళ్ళు ఇవ్వగలరు. నా ఉద్దేశం బట్టి చక్కగా దేవుడు వాక్యము విన్నారు. చాలా సంతోషం. కాకపోతే
నేనైతే డాబా మీద పెట్టి ఇంకా చాలా మంది ఇప్పుడు అనుకున్న బంధువులు ఏంటి అవన్నీ పర్లా నాకు వీళ్ళు వాళ్ళే బంధువులు. ఎందుకంటే మీతో నిజంగా ఈ వీళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా మంది అందరికీ చాలా మంది అమ్మ చిన్న అక్క వదిన పిలుస్తాం. ఎవరు తెలియనప్పటికీ కూడా అందరినీ కూడా మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నాకు ఇదే బంధువులు కాబట్టి దేవుని పరంగా మీ అందరికి కూడా నేను తెలుసుకుని దేవుణ్ణి మీ అందరికి పరిచయం చేయాలని నాకు ముఖ్య ఉద్దేశం. ఎంత వర్షమైనప్పటికీ కూడా ప్రభు కృపను బట్టి చక్కగా మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే దైవజనులకు ధన్యవాదాలు. అలాగే ప్రాముఖ్యం మీ అందరికి వచ్చినందుకు మీకు చక్కటి ప్రాముఖ్యత మాకు కలిగిన దేవుడు ఇచ్చినది అందరితో కూడా సంతోషం పంచుకోవాలనుకుని అందరికీ వందనాలు. అలాగే చాలా మంది గోనాష్ గారు చాలా మంది నా యొక్క ప్రియులు చాలా మంది వచ్చారు. చాలా సంతోషం చాలా సంతోషం. అందరికీ వందనాలు. అందరూ కూడా చక్కగా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలని చక్కని ఈ ఆనంద క్రిస్మస్ ఈ వీధిలో మరి ఏర్పాటు చేసిన చర్చిలో మేము తిమ్మది అంటాం. శ్రీనుకి మా రంగ కుటుంబానికి ముఖ్యంగా మా టీం తమ్ముడు ప్రసాద్కి తమ్ముడు నతానియాలకి అలాగే మా తమ్ముడు గౌతమ్ అలాగే మా చక్కని మ్యూజిక్ ఇచ్చిన మన ప్రియుల గణపతి తమ్ముడు గారికి మనందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమ ఏర్పాటు చేసి పడ్డారు కాబట్టి అందరూ పిల్లబడి మీరు అందరూ ప్రేమ నాలుగించి వెళ్ళవలసింది మన ఆశీర్వాదం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు దయ పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ కోరిక ఈ క్రిస్మస్ కాంతులు మన జీవితాల్లో ప్రకాశించి దేవుని బహుమానం దేవుని వరం దేవుని మార్గమైన క్రీస్తు ప్రభు మన హృదయాలను వెలిగించి ఆ మహా గొప్ప దేవుని రక్షణ భాగ్యం మనందరికీ కలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేసి కాపాడును గాక.